హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. ఈ వీడియోలో మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి 6R చట్టం ప్రకారం ఈ రెవెన్యూ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో విఆర్ఓ పోస్టులు ఎప్పుడు రాబోతున్నాయి, అసలు ఉన్నాయా లేదా అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేయబోతున్నాము. దీంతో పాటుగా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటిది మనకు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దీని ప్రకారం మన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మరీ ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే గతంలో ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఒకవేళ జాబ్ రాకపోయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే, అలాగే చిన్న జాబులు వచ్చి మరియు ఇప్పుడు హయ్యర్ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి జాబ్లకు ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. ఎందుకనంటే వాళ్ళకు కూడా ఒకవేళ యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఓకేనా. సో చూద్దాము. మనము ఫస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి అనే దాని గురించి మనము ఇక్కడ ఫస్ట్ మనం విఆర్ఓ గురించి చెప్పుకుందాము. దాని తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి చెప్పుకుందాం, ఓకేనా. అయితే ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు 6R చట్టంని తీసుకురావడం జరిగింది. అంటే ఆల్రెడీ మనకు బిల్లు గత 2 days బ్యాక్ మనకు సంబంధిత మంత్రి గారు ఆల్రెడీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనకు మొదట దీనికి సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పి ఒక న్యూస్ పేపర్లో, అంటే అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి కాదు ఇది మొత్తం గతంలో పనిచేసినటువంటి విఆర్ఓ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తారని చెప్పి అలా న్యూస్ రావడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజులకి లేదు సగం మందిని పాతోళ్ళని తీసుకుంటారు, మిగిలిన సగం మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నూతన నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది, దీనికి సంబంధించింది అని చెప్పి న్యూస్లలో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేనటువంటి ఒక అంశం అనమాట. ఎందుకంటే ప్రభుత్వం దీని గురించి అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు కాబట్టి. అయితే మరొక ముఖ్యమైన విషయం, అసలు దీంట్లో ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇది కూడా అభ్యర్థులలో ఇప్పటికీ ఉన్నటువంటి ఒక పెద్ద సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో దీని గురించి మనకు ఇప్పుడు ఉన్నటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం డిస్కషన్ చేసినట్లయితే అసలు విఆర్ఓ వ్యవస్థ అనేది 100% ఉందా లేదా అంటే ఖచ్చితంగా 100% విఆర్ఓ వ్యవస్థ అనేది మనకు ఇప్పుడు ప్రజెంట్ తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ గత ప్రభుత్వం చేసినటువంటి, అంటే విఆర్ఓ వ్యవస్థను తొలగించడం ఏదైతే ఉందో సో వారికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఆల్రెడీ బిల్లు అయితే అసెంబ్లీకి అయితే చేరుకుంది, అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రేపో మాపో ఉభయ సభలు ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా గవర్నర్ గారి ఆమోదం కూడా తెలిపేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎటు పోయినా విఆర్ఓ వ్యవస్థ అనేది తిరిగి అయితే వచ్చేసింది. సెకండ్, పాత వాళ్ళు ఎంతమంది వెనక్కి వస్తున్నారో అనేది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు, ఓకేనా. అంటే ఇప్పుడు పాత వాళ్ళని తీసుకొస్తామన్నారు కదా. అయితే చాలామంది విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో, విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, గతంలో చేసినటువంటి ఆ విఆర్ఓ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేరే శాఖ, అటు వైద్య, విద్య, అలాగే పౌర సరఫరాల శాఖ కావచ్చు, ఇట్లా వేరే ఎన్ని శాఖలు ఉంటే అన్ని శాఖలలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వాళ్ళని భర్తీ చేయడం జరిగిందనమాట. అంటే వాళ్ళని ఆయా పోస్టులలో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో వీళ్ళని భర్తీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంట తెలుసా, అంటే ప్రభుత్వం విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో గతంలో విఆర్ఓ పోస్టులు ఉద్యోగాలు చేసినటువంటి అభ్యర్థులు మీరు తిరిగి వెనక్కి రెవెన్యూ శాఖకు రండి అని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ యొక్క అప్లికేషన్ నింపండి అని చెప్పి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి అని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించినప్పుడు అంటే చాలామంది రిజెక్ట్ చేశారంట. అంటే మేము తిరిగి రాము అని చెప్పి. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆల్రెడీ కొంతమంది అసిస్టెంట్, అంటే సీనియర్ అసిస్టెంట్ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి విలేజ్లోకి వెళ్ళి మళ్ళీ విలేజ్లలో చేసే ఇంట్రెస్ట్ లేక చాలామంది అది మంచి పోస్ట్ ఆఫీస్లో కూర్చొని చేసుకునే పోస్ట్ కాబట్టి మేము తిరిగి రామని చెప్పి రిజెక్ట్ చేసినట్టుగా కొన్ని బయట, అంటే కొంతమంది తెలిసినటువంటి ఆఫీసర్లు చెప్పడం జరిగింది. అంటే చాలా ఆఫీసులలో, అన్ని ఆఫీసులు మీరు ఏ ఆఫీస్లో పోయినా కానీ చాలామంది ఈ విఆర్ఓ పోస్ట్ నుంచి ఈ గ్రూప్ 4 స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసులలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు దీని గురించి. అయితే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తిరిగి వస్తున్నారంట. విలేజ్లలో ఉండాలి, మండలంలో ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే వస్తున్నారంట. వాళ్ళు ఎంతమంది వస్తున్నారంటే సుమారుగా 3,500 నుంచి 5,000 మంది ఉన్నట్లుగా ఒక అంచనా మాత్రమే, ఓకేనా. అసలు ఓవరాల్గా ఇక్కడ మరొక విషయం ఏంటంటే
ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా ఒకవేళ ఈ విఆర్ఓ పోస్టులను తీసుకొస్తే దీనికి గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వాలిఫికేషన్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వాలిఫికేషన్ పెట్టినట్లయితే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో సుమారుగా ఒక 3,000 మందికి 3,500 మంది మాత్రమే డిగ్రీలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి డిగ్రీలు లేవా, వాళ్ళు ఎట్లా ఉద్యోగానికి వచ్చారంటే అప్పట్లో ఇంటర్మీడియట్ మీద మాత్రమే ఈ రిక్రూట్మెంట్ జరిగేవి, అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఈ రిక్రూట్మెంట్లు జరిగేవి అనమాట. సో చాలామందికి డిగ్రీలు లేక వాళ్ళు తిరిగి రాని పరిస్థితి. ఒకవేళ దాంట్లో బాగా పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. అయితే మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందంటే గతంలో చేసినటువంటి విఆర్ఓలు మొత్తాన్ని కాకుండా దాంట్లో ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిఫరెన్స్, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రియారిటీ ఎవరైతే ఉన్నారో ఎవరు తెలుసా, 2016, 2018 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ అయినటువంటి విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారినే ప్రధానంగా తిరిగి తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళకే ఒక ప్రియారిటీ ఇస్తున్నారనమాట. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక 3,500 నుంచి 5,000 వరకు ఉంటారు. సో అంటే 3,500 నుంచి ఒక 4,000 మంది వాళ్ళు ఉంటే ఆల్రెడీ డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే పాతోళ్ళు విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళందరినీ కలుపుకొని ఒక 5,000 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. సో మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మనకు సుమారుగా 10,000 చిల్లర గ్రామ పంచాయతీలో రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి కాబట్టి 10,000కు పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి కాబట్టి 10,600 వరకు ఉన్నాయి. ఈ 10,600 రెవెన్యూ గ్రామాలకు ప్రతి గ్రామానికి ఒక విఆర్ఓ కావాలి కాబట్టి ఒకవేళ మనము ఒక 5,000 మంది పాతోళ్ళు వచ్చినట్లయితే మిగిలిన 5,600 మందిని ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నేనైతే 5,000 దాకా వస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. మేబీ ఒక 4,000 వరకు ఖచ్చితంగా పాతోళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి 6,000 నుంచి 8,000 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ 6,000 నుంచి 8,000 మందిని కూడా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ప్రజెంట్ మనకు మీ అందరికీ తెలిసినటువంటి విషయము, ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇరు రాష్ట్రాలలో కూడా ఇరు ముఖ్యమంత్రులు ప్రధానంగా కమిషన్లు వేయడం జరిగింది. వారు చెప్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇస్తామని. అప్పటి వరకు నూతన నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి అక్కడ ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. సో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత ఖచ్చితంగా 6,000 నుంచి 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం మనకు 100% కనిపిస్తూ ఉందని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకేనా, సో 6,000 నుంచి 8,000 పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఎస్సీ వర్గీకరణ ఎన్ని రోజులు టైం పట్టేటువంటి అవకాశం ఉందనే దాని గురించి కూడా నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ చూడండి, కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు విఆర్ఓ గురించి అయితే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మనకు 6,000 నుంచి 8,000 పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అది ఎప్పుడు అనేది ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాము. ఎస్సీ వర్గీకరణ తర్వాత పక్కాగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మొన్నటిదాకా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మాత్రమే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవి కూడా నూతన నోటిఫికేషన్లు ఇవ్వలేదు. గ్రూప్ 1 కూడా పాత నోటిఫికేషన్ దాన్ని రద్దు చేసి నూతన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంతే. డిఎస్సిలో చూసుకున్నట్లయితే ఒక 5,000 పోస్టులు పెంచడం జరిగింది అంతే. దాంతోపాటుగా హెల్త్ సంబంధించినటువంటి జిఎన్ఎం పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి రీసెంట్గా కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ వేయక ముందు మాత్రమే. సో ఇప్పుడు వీళ్ళు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఈ జాబ్ క్యాలెండర్ని కనుక మొదట వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వానికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీగా వాళ్ళ ప్రభుత్వ పేరు కోసమైనా సరే వాళ్ళు జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది 100% మనం చెప్పవచ్చు. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ అయిపోతుందో దాని తర్వాత మనకి కొత్త నోటిఫికేషన్లు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి నోటిఫికేషన్ వస్తుంది, కాకపోతే మాత్రం అంతకు ముందు అంత టైం మాత్రం ఉండకపోవచ్చు. ఏవైతే గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో 6 నెలలకి 7 నెలలకి ఎగ్జామ్స్ జరిగాయి, కానీ ఈసారి అలా ఉండకపోవచ్చు. ఆల్రెడీ మీరు గత 2-3 డేస్ బ్యాక్ మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బుర్రా వెంకటేశం గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ నోటిఫికేషన్ అయినా సరే ఒకవేళ అది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉన్నట్లయితే దాన్ని 1 సంవత్సరం లోపలనే మేము పూర్తి చేస్తామని, ఒకవేళ ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే ఉన్నట్లయితే దాన్ని 6 నెలల్లో మేము పూర్తి చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్తున్నటువంటి అంటే మన ఇటు ప్రభుత్వం కావచ్చు అటు టీఎస్పీఎస్సీ కావచ్చు ఇరు వర్గాలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇటు ప్రభుత్వం మేము ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మనకు హింట్ ఇస్తుంది. మరోవైపు టీఎస్పీఎస్సీ చైర్మన్ అయితే నోటిఫికేషన్ వచ్చిన వెంబడే మేము చాలా వేగంగా నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని పూర్తి చేసి నియామకాలు ఇచ్చేస్తామని చెప్పి టీఎస్పీఎస్సీ వాళ్ళు చెప్తున్నటువంటి ఒక అంశం అనమాట. సో వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని
మన ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇప్పటి నుంచే చదువుకోవడం చాలా వరకు ఉత్తమమైన విషయం అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకేనా. సో ఎస్సీ వర్గీకరణకు ఇంకా ఎంత టైం పడుతుందంటే సుమారుగా 3 నెలల నుంచి 4 నెలల వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు 2-3 వారాల్లో మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. మేబీ వస్తే మన అదృష్టము, కానీ పరిస్థితులు అయితే అట్లా కనిపిస్తలేదు. మేబీ రేవంత్ రెడ్డి గారు ఏదైనా రాజకీయ పరంగా అట్లా చెప్పి ఉండొచ్చు కాకపోతే మాత్రం మనం రియాలిటీ పరంగా చూసుకున్నట్లయితే, మనం ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా మనం చూసుకున్నట్లయితే సుమారు 3 నెలల నుంచి 4 నెలల వరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన టైం పట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరో 3 నెలల నుంచి 4 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ 4 నెలల్లోనే మనకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు అయిపోతాయి అన్నమాట. సో ఓవరాల్గా ఏప్రిల్, మే అప్పటి నుంచి మనకు నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ మన ప్రిపరేషన్ మాత్రం ఇప్పటి నుంచే మనము మొదలు పెడితే చాలా బాగుంటుందని చెప్పి నేనైతే చెప్పదలుచుకున్నా. మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ప్రభుత్వానికి ఏ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఆలోచనలో ఉంది అనే దాని గురించి మనం డిస్కషన్ చేసినట్లయితే ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుంది. దాదాపు 244 పోస్టులకు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నట్లుగా మనము నెల రోజుల కిందట ఒక వీడియో అయితే చేసుకోవడం జరిగింది. 2 months బ్యాకే ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయట సుమారు 244 పోస్టులకు సంబంధించి. అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి అది 300కు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 300 పోస్టుల వరకు నూతన నోటిఫికేషన్ గ్రూప్ 1 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ROR చట్టం ఏదైతే ఉందో ఆ VROకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా తప్పకుండా తీసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రకటించారు, డిప్యూటీ సీఎం కూడా ప్రకటించారు. రేపు జనవరిలో మనకు టెట్ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది. సో ఈ టెట్ అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అప్పటికి అయిపోతుంది కాబట్టి మేబీ మార్చి వరకు అయిపోవచ్చు కాబట్టి ఏప్రిల్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా పోలీస్ సంబంధించిన ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వానికి పోలీసు ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఓకేనా. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి స్టాఫ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి సంవత్సరం 15,000 మంది రిక్రూట్ చేసుకున్నప్పటికీ ఇంకా కావాల్సి ఉంటుంది. అంటే ప్రజెంట్ ఉన్న సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారనమాట వాళ్ళకి. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పోలీస్ సంబంధించిన ఉద్యోగాలు తప్పకుండా ఇవ్వాల్సిందే. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మన దగ్గర ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు సుమారు 2 సంవత్సరాల పాటు జరిగేటువంటి అవకాశం మనం గతంలో చూసాం. ఏ నోటిఫికేషన్ అయినా 2 years జరుగుతుంది. ఎందుకంటే 1 year రిక్రూట్మెంట్ పోతే ఇంకో 1 year ట్రైనింగ్ పోతుంది. సో ఈ లాంగ్ ప్రాసెస్ కాబట్టి వీళ్ళకు పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళు తొందరగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఏప్రిల్ లేదా మే నెలలో మనకు ఖచ్చితంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ జాబ్ క్యాలెండర్లో ఉన్నాయి. దాంతోపాటుగా ఒక VRO ఒకటే లేదు దీంట్లో. దాంతోపాటుగా ఖచ్చితంగా ఇప్పుడు రావడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు అనమాట. ఇవి కాకుండా జాబ్ క్యాలెండర్లో చాలా ఉన్నాయి. అవి వస్తాయా రావా అనేది దేవునికి ఎరుక. ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవి మాత్రం పక్కా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నా యొక్క అంచనా. ఓకేనా. సో ఇది ఒకవైపు అనుకుంటే మనము ఇప్పుడు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని గురించి నా యొక్క సలహా అన్నమాట. ఇది నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే సమయం అనేది తిరిగి రాదు. మనకు ఉన్న సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటే రేపు మనము ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం చేరే నాటికి ఒక ఆల్రెడీ ఆఫీసర్ లెక్క తయారవ్వచ్చు అనమాట. అంటే నేను ఏమంటున్నానంటే మీరు ఈ ప్రిపరేషన్ని కంటిన్యూగా ఈ టైంని అంటే ఇప్పుడు ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో ఈ సమయం ఏదైతే ఉందో దీంట్లో మీరు ప్రిపరేషన్కి యూజ్ చేసుకున్నట్లయితే రేపు మీరు ఎగ్జామ్ రాసే టైంకి మీ యొక్క సిలబస్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ వల్ల మొత్తం కంప్లీట్ అవుతుంది. దాంతోపాటుగా ఎంత టఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ కూడా మీరు తప్పకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ డిసిప్లిన్ ఏదైతే ఉందో ప్రిపరేషన్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే సుమారుగా 6 గంటలు 8 గంటలు 10 గంటలు కూర్చొని చదవాల్సి ఉంటుంది కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగికి కావాల్సినటువంటి డిసిప్లిన్ ఏదైతే ఉందో ఈ ప్రిపరేషన్లలో మీకు అలవాటు అయ్యేటువంటి అవకాశం 100% ఉంది అని అయితే నేను చెప్పగలను. ఓకేనా. సో ఇక్కడ మనము ముందుగా చూసుకున్నట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే నాటికి కూడా ఇక్కడ కొన్ని నేను మీకు ముఖ్యమైన సబ్జెక్టులు అన్ని ఎగ్జామ్స్లకు కామన్గా ఉన్నటువంటి మెయిన్ సబ్జెక్టులు అనమాట. మేజర్ మార్క్స్ దీంట్లో కవర్ అయ్యేటువంటి సబ్జెక్టులు అనమాట. వీటిని మీరు చదువుకొని అప్పటికి రివిజన్ చేసే స్థాయిలో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క అంచనా. దీంట్లో ఒకటి ఇండియన్ పాలిటీ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు, ఎగ్జామ్ ఉండదు. దాంతోపాటుగా ఇండియా మరియు తెలంగాణ చరిత్ర. ఓకేనా.
దాంతోపాటుగా జాగ్రఫీ, ఇండియా మరియు తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ, వీటితో పాటుగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ. మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినా, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినా, మీరు గ్రూప్ 3 రాసినా, గ్రూప్ 4 రాసినా, విఆర్ఓ రాసినా, ఏ ఎగ్జామ్ రాసినా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. అలాగే ఇవి చాలా టైం టేకెన్ సంబంధించిన సబ్జెక్టు. వన్స్ మీరు దీని మీద పూర్తి పట్టు సాధించినట్లయితే 2 సంవత్సరాలైనా కానీ మీరు మర్చిపోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టులు కూడా ఇవే. ఓకేనా? సో మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో రోజుకు 6 గంటల నుంచి 8 గంటలు రోజు కనీసం చదవడానికి ప్లాన్ చేయండి ఇప్పటి నుంచే. దీంట్లో భాగంగా మీరు ఈ సబ్జెక్టులు పూర్తి చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి నేనైతే చెప్పగలను. మిగిలిన సబ్జెక్టులు ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అవన్నీ ఉంటాయి. ఎకానమీకి సంబంధించినవి కూడా మనం చదువుకోవచ్చు, ఎప్పుడంటే బడ్జెట్ ఇచ్చినప్పుడు చదువుకోవచ్చు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేది నోటిఫికేషన్ వచ్చే నాటికి రోజు కొంచెం న్యూస్ పేపర్ చదువుతూ ఉండండి. అలాగే ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్ చదవండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర గ్యాదర్ చేసుకుని కూడా చదువుకోవచ్చు. కాకపోతే వీటికి మాత్రం ప్రియారిటీ ఎక్కువ ఇస్తారని చెప్పి నేను మీకు ఇచ్చేటువంటి సలహా అన్నమాట. ఓకేనా? సో ఇది ఇయాల్టీ వీడియో. జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాను, అలాగే నూతన నోటిఫికేషన్లకు సంబంధించిన ప్లాను, దాంతోపాటుగా విఆర్ఓ నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతుందనే దాని గురించి మన యొక్క చిన్న ఒపీనియన్ అనమాట. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.